హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు టమాటా ధరలు తెలుసుకుందాం. దాంతోపాటు విశాఖపట్నం కూరగాయలు హోల్సేల్ రేటు తెలుసుకుందాం. మనం ఈరోజు టమాటా ధరలు మదనపల్లి, చెన్నైలో వంకాయ రేట్లు, దాంతోపాటు కోలార్, కలికిరి, చిన్నమండెం, రాయచోటి ఈ రేటు తెలుసుకుందాం. ఇంకా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు టమాటా వచ్చేస్తే మదనపల్లిలో భాగ్యలక్ష్మిలో మనకు 420 పోయింది, జేబీటీలో 430 రూపాయల కిలో, 430 రూపాయలు, ఆర్ఎంలో 440 పోయింది. సూపర్ టాప్ వచ్చేస్తే మనకు 450. ఇది మనకు 15 కిలోల బాక్సు. నిన్న వచ్చేస్తే మనకు 470 పోయింది. 400 నిన్నటికి వరటికి రేట్ అయితే ఒక 20 రూపాయలు తగ్గింది. ఇది మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ టోటల్ రేట్ అయితే ఒక 400 నుంచి ఒక 10-20 అట్లా మొత్తం 450 మధ్య నడుస్తుంది. నిన్నటికి రేటుకైతే ఒక 20 రూపాయల రేటు తగ్గింది. మీడియం ఉంటే మనకు 350 నుంచి 400 రూపాయల మధ్య నడుస్తుంది. మదనపల్లి మనకు టోటల్ రేట్ వచ్చేస్తే 400 to 410, 450 మధ్య నడుస్తుంది. మీడియం వచ్చేస్తే 350 to 400 మధ్య ఈ రేట్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ మనం చెన్నైలో వచ్చేస్తే 25 kgs బాక్సు 500 నుంచి 600 రూపాయలు, 25 కిలోల బాక్సు 500 నుంచి 600, 700 రూపాయల మధ్య నడుస్తుంది. మీడియం వచ్చేస్తే 700 to 800, క్లాస్ మంచి క్లాస్ ఉంటే 800 to 900 ఈ రేట్ మధ్య నడుస్తుంది. యావరేజ్గా మనకు 750 నుంచి 850 రూపాయల మధ్య నడుస్తుంది. టాప్ రేట్లు వచ్చేస్తే 25 కిలోల బాక్సు మనకు 900 రూపాయలు నడుస్తుంది. మనకు ఈ 25 kg చెన్నైలో మనకు 500 to 700 మధ్య నడుస్తుంది. మీడియం వచ్చేస్తే 700 to 800, క్లాస్ మంచిగా ఉంటే అది 800 to 900, యావరేజ్గా 750 to 850 మధ్య నడుస్తుంది. ఇంకా మన టాప్ రేట్స్ మనకు 25 kgs ఇది బాక్సు 900 రూపీస్ నడుస్తుంది. నెక్స్ట్ వంకాయ వచ్చేస్తే మనకు కేజీ 15 నుంచి 20-25 మధ్య నడుస్తుంది. టాప్ మంచిగా ఉంటే 25 to 35 ఈ రేట్ మధ్య నడుస్తుంది. మనకు 15 to 20-25 మధ్య నడుస్తుంది. టాప్ క్వాలిటీ 25 to 35 ఇది మనకు. నెక్స్ట్ కోలార్ వచ్చేస్తే మనకు 15 కిలో బాక్సు 100 నుంచి 480 రూపాయల దాకా పోతుంది. ఈ లో క్వాలిటీ రేట్ సైజును క్వాలిటీని బట్టి మారుతుంది. 100 రూపీస్ నుంచి 480 రూపీసు. ఇది 15 కిలోల బాక్సు. కలికిరి కూడా అంతే, సేమ్ ఆల్మోస్ట్ 100 నుంచి 480 రూపాయలు నడుస్తుంది. 100 to 480 రూపీసు 15 కిలో బాక్సు. చిన్న మండెం వచ్చేస్తే 25 కిలో బాక్సు మనకు 700 రూపాయలు పోతుంది. 700 రూపీస్ 25 kgs. మనకు రాయచోటి వచ్చేస్తే టాపు 650 రూపీస్ పోతుంది. రాయచోట్లో కొద్దిగా రేట్ డౌన్ ఉంది. ఇంకా ఫస్ట్ క్వాలిటీ లేదు, A1 క్వాలిటీ లేదు, కాకపోతే ఇది టాప్ ఉన్న దాంట్లో మాత్రం 650 పోతుంది. సెకండ్ వచ్చేస్తే 350 నుంచి 600 మధ్య నడుతుంది. 350 నుంచి 600 మధ్య సెకండ్ గ్రేడ్ నడుస్తుంది. పొడి మీడియం ఉంటే 50 నుంచి 250 కూడా నడుస్తుంది. చాలా లో ఉంది, మంచి లేకపోతే మాత్రం అట్లా ఉంది. యావరేజ్గా మనకు ఒక 450 నుంచి 500 రూపాయల మధ్య నడుస్తుంది. మనకు ఇది రాయచోట్లో టమాటా రేట్లు. నెక్స్ట్ విశాఖపట్నం, వైజాగ్లో వచ్చేస్తే అన్ని కూరగాయల రేట్లు మనం హోల్సేల్ చెప్తాం. టమాటా వచ్చేస్తే 360 రూపాయలు 10 కిలోలకు, 360 రూపీస్ 10 kgs. వంకాయ వచ్చేస్తే 340 to 380 రూపీస్. మనకు రకాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా 340 నుంచి 380 10 కిలోలకు. మిర్చి వచ్చేస్తే చిల్లీ 380 రూపాయలు 10 కిలోలకి. ఇది కూడా. క్యారెట్ వచ్చేస్తే మనకు ఇది మట్టితోటి ఉంటే 280 రూపాయలు 280 రూపీసు. ఇది మంచిదైతే 360 రూపీస్ దాకా నడుస్తుంది, 360 రూపాయల దాకా నడుస్తుంది. దొండకాయ వచ్చేస్తే 260 రూపాయలు 260 రూపీసు. బీన్స్ వచ్చేస్తే 1450 ఉంది, ఒక 1450 10 kgsకి. స్వీట్ పొటాటో కందగడ్డ వచ్చేస్తే మనకు 320 రూపాయలు 320 రూపీసు. కంద వచ్చేస్తే మనకు 480 480 రూపీసు. పకోడి మిర్చి వచ్చేస్తే 530 రూపాయలు ఉంది. ఇది మనకు 530 రూపీసు. ఇది మనకు విశాఖపట్నం హోల్సేల్ కూరగాయల రేట్లు. ఇంకా డైలీ మనం మామిడికాయల రేటు కూడా పెడుతున్నాం. మన అన్ని ప్లేస్లో పెడుతున్నాం. మనం మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ మన ఆంధ్రప్రదేశ్ ఈ రేట్లన్నీ పెడుతున్నాం. ఒకసారి చూడండి. అనంతపురం, చిత్తూరు ఆ పర్టికులర్ ప్లేస్లో అన్ని రేట్లు పెడుతున్నాం. ఒకసారి చూడండి. ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్లో డైలీ వీడియోస్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.